ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే వరంగల్ అయితే పోతున్నాం అన్నమాట. ఎందుకు పోతున్నాం ఏందనేది మొత్తం అక్కడికి పోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్. చూసేస్తే దీంట్లో ఏందనేది మీకు క్లారిటీగా మొత్తం అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, బయలుదేరదామా? రైట్, గో. ప్రయాణానికైతే మేమైతే సిద్ధమైతే అయినాము. ప్లస్ బండిలో అయితే కవర్ అయితే వాటర్ బాటిల్ అయితే పెడుతుంది శిరీష. ఆ పువ్వు ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. నేనైతే బండికి అయితే స్టార్ట్ చేద్దాం అనేసరికి ఇంటికైతే మేము తాళం వేసుడు అయితే మర్చిపోయినాము. శిరీష మళ్ళీ తిరిగి వచ్చి ఇంటికి అయితే తాళం అయితే వేస్తుంది. మేమైతే టెన్షన్లో అయితే మర్చిపోయినాము అన్నమాట. అందుకు ఇదంతా. ఓకేనా గైస్, పొట్టి బాయ్. ఆ పొట్టి ఇక జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే 50 కిలోమీటర్ అయితే దూరం అయితే ఉందన్నమాట వరంగల్. మేమైతే వెళ్తున్నాము. ఎంత టైం పడుతుందో చూద్దాం. ఊరైతే దాటేసినాము. ఇటు అటు అయితే పచ్చటి పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పొలాల మధ్యలో నుండి అయితే రోడ్డు ఉంది. ఇక ప్రయాణిస్తున్నాం కానీ మస్తు చల్లటి గాలి వస్తుంది, సంతోషంగా ఉంది. ఎంత బాధ ఉన్నా మేమంతా మర్చిపోయినాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. అంత జర్నీ చేస్తుంటే శిరీషకు బాగా థ్రిల్లింగ్ ఉందట. బండి నడిపేటోనికి తెలుస్తుంది బాధ ఏందో. ఆ పురుగులు వచ్చి అన్ని కంట్లలో పడ్డాయి. ఇక బండి నడపడం చాలా ఇబ్బంది అయింది. మా శివకుమారు, శిరీష, మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. పొద్దుగానే చలి పెడుతుంది. 7 అవుతుంది టైం వచ్చేసి. ఓకేనా గైస్, అదన్నమాట. వర్ధన్పేట హైవే రోడ్ అయితే ఎక్కేసినాము. వర్ధన్పేట దాదాపు ఈ నుంచి అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. రే మెల్లగరారా నాయన, నువ్వేంద్రు దేవుడు, మెల్లగరాయరా నాయన. ఇగో చూసినావు కదా ఎట్లా వచ్చిందో లారీ. ఇగో బస్సు అయితే దాని సైడ్ దాదే పోతుంది. ఈ లారీ వాళ్ళతో అయితే గోస్తుందన్నమాట. ఇగో బోర్డు వచ్చేసి మనకి వరంగల్ వచ్చేసి 25 కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఈ నుంచి, వర్ధన్పేట నుంచి. ఓకేనా గైస్, వర్ధనపేట అయితే మనము ఎంటర్ అయితే అయినాము. ఇంకో 2 మినిట్స్లో అయితే సెంటర్కి అయితే వెళ్ళిపోతాము. ఓన్లీ 2 మినిట్స్లోగా ఇక్కడనే అయితే సెంటర్ అన్నమాట. సూపర్ ఉన్నది ఇక్కడ అంబేద్కర్ విగ్రహము. పంతిని ఎంటర్ అయితే అయినాము. మేము పోతుంటే దారిలో అయితే ఒక యాక్సిడెంట్ అయితే అయిందన్నమాట. ఒక ఆటోను లారీ అయితే గుద్దిందనమాట. నుసుగు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అంత ఘోరంగా ఉంది. వరంగల్ అయితే ఎంట్రీస్ అయితే అయిపోయినాము. లెఫ్ట్ తీసుకుంటే అయితే ఈ నుంచి హన్మకొండ అయితే వస్తుంది అనమాట ముందు నుంచి. ఫ్లైఓవర్ మీద నుంచి మేము పోతుంటే కిందికి వెళ్ళి అయితే ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట. ఆ వీడియో మీరు చూడొచ్చు. స్పీడ్గా అయితే వెళ్తుంది. శిరీష అయితే వీడియో అయితే తీసిందనమాట. అది స్పీడ్గా అయితే వచ్చింది. తక్కువ మనకి కిందికి వెళ్ళి ఈట్ అయితే వెళ్ళిందనమాట. ఈ వీడియో అయితే కవర్ చేయలేకపోయింది. శిరీష వెళ్తుంది కదా. ఓకే, పెద్ద బిల్డింగ్లు, కథా కార్ఖానా. మేము అసలు హన్మకొండకి ఎందుకు వచ్చామనేది మీకు తెలియదు కదా. ఇగో ఈ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, లాస్య న్యూరో సెంటర్ అని.
ఇక్కడ డాక్టర్ వచ్చేసి నరసింగరావు. ఆయన సీనియర్ న్యూరో సర్జన్ అనమాట. మా బాబుకైతే తలకైతే దెబ్బ తగిలిందనమాట. అందుకు అయితే మేము హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. అది అసలు మెయిన్ మ్యాటర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్.